ఏలాము, అషూరు, అర్పక్షదు, లూదు, అరామను వారు. అరాము కుమారులు ఊజు, హూలు, గెతెరు, మాషను వారు. అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను. ఏబెరుకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును, షెలపును, హసర్మావెతును, ఎరహును, హదోరమును, ఊజాలును, దిక్లాను, ఓబాలును, అబీమాయలును, షేబను, ఓఫీరును, హవీలాను, యోబాబును కనెను. వీరందరూ యొక్తాను కుమారులు. మేషా నుండి సపారాకు వెళ్ళు మార్గములోని తూర్పు కొండలు వారి నివాస స్థలము. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కుమారులు. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను. దేవుని వెనుకటిలో వాక్యం దీవించబడును గాక. ఈ వాక్యం చూసిన వారు, వినిన వారు, చదువు రాని వారికి మీరు చూపించండి. మీ కొరకు ఏ ప్రయత్నం బైబిల్ అర్థం కావాలని అందరికీ శ్రద్ధగా వినండి. మీ సమస్యకి ఈ బైబిల్లో ఈ చరణ వాక్యాల్లో సమస్యకు పరిష్కారం దేవుడు మీకు ఇవ్వునుగాక. ఈ వాక్యం విని చూసిన వారు ప్రతి కుటుంబమును దేవుని వెనుకడిలో ఆశీర్వదించబడునుగాక. యేసుక్రీస్తు నామములో వీరి కుటుంబాలు ఆశీర్వదించబడునుగాక. ఆమేన్.